మృకండు మహర్షి ఎవరుంటారని అలాగ మార్కండేయుడు తండ్రి, ఆయనకి సంతానం లేదు, శివుడి కోసం తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమే ఒక ఆప్షన్ పెట్టాడు అక్కడ, ఏబిసిడి. 100 ఏళ్ళు బతుకుతాడు దుర్మార్గుడు కావాలా, 16 ఏళ్లకే వెళ్ళిపోతాడు సజ్జనుడు కావాలా అని అడిగాడు. వెంటనే ఆశ్చర్యకరంగా మృకండు మహర్షి భార్య ఇద్దరు కూడా ఒక్కసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు అన్నారు. చెడ్డ కొడుకు పుట్టడం కంటే పిల్లలు లేకపోవడం మంచిది కదయ్యా, అందుకని మాకొద్దు, 16 ఏళ్ళకి వెళ్ళిపోయినా మంచిదే, మంచివాడిని ఇమ్మని అడిగారు. 16 ఏళ్ళకే ఆయుర్దాయం. మరి ఆయన ఆయుర్దాయాన్ని ఆయన తపస్సు ద్వారా ఆయన పెంచుకున్నాడు మార్కండేయుడు. ఆ కథ అంతా మనకు తెలుసు. భక్త మార్కండేయ తల్లిదండ్రుల ఆయుర్దాయాన్ని పెంచాడు, 7 తరాలు బాగుపడేలా చేశాడు ఆయన తపస్సు ద్వారా. ఎందుకని చేయగలిగాడు? వీడు 100 ఏళ్ల కొడుకును కోరుకునుంటే వీళ్ళు 16 ఏళ్ళకే వెళ్ళిపోయేవాళ్ళు, ఆత్మహత్య చేసుకునేవాళ్ళు వాడు పుట్టిన తర్వాత. వీళ్ళు బతికేవాళ్ళు కాదు. వాడు 100 ఏళ్ళు బతుకుంటే వీళ్ళు 16 ఏళ్ళకి ఆత్మహత్య, వాడు పెట్టే బాధలు పడలేక.